నువ్వు మార్కెట్లో లెక్కలు రాయడానికి వెళ్తున్నావు కదా, మరి నీ దగ్గర్నుంచి కూరగాయల వాసన ఎందుకొస్తుంది? నీ చేతులకి కాళ్ళకి సిమెంట్ మరకలు కనిపిస్తాయి. నీ జుట్టులో ఇసుక రేణువులు కనిపిస్తాయి. అది కాదు శివగామి, అది ఏంటంటే... ఒక్క నిమిషం. ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలుసు. నువ్వు పనిచేసేది కూరగాయల మార్కెట్లో అకౌంటెంట్గా కాదు, నువ్వు చేసేది కూరగాయలు అమ్మే పని. సైకిల్ మీద పెట్టుకుని కూరగాయలు కూరగాయలు అంటూ వీధి వీధిన తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నా. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో తాపి పనికి వెళ్తున్నావు. ఇవన్నీ అబద్ధం అని మాత్రం చెప్పకు అర్జున్, ఎందుకంటే ఈ పనులన్నీ నువ్వు చేయడం నేను నా కళ్ళారా చూశాను. సరే, ఒప్పుకుంటాను. ఒక మగవాడిగా ఇంటిని పోషించడానికి కాయ కష్టం ఏదైనా చేయాల్సిందే కదా. ఇందులో తప్పే ఉంది? ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకనప్పుడు నేను ఎంచుకున్న మార్గం అది. నా కుటుంబం కోసం ఈ పని చెయ్యాలి, తప్పదు. అది సరే, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పావు కదా, కానీ నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు కదా. నువ్వు జాయిన్ అయింది ఒక ఇంట్లో పని మనిషిగా కదా.